వసుంధర అత్తయ్య 1 గంటలో వెళ్ళిపోతుంది. నేను అదే అనుకుంటున్నానమ్మా. ఏమనుకుంటున్నా? అదే అత్తయ్యతో లేక విషయం చెప్పేస్తే అత్తయ్య అడుగుతారు కదా. చెప్పేస్తాను. ఈలోపు నువ్వే ఆఫీస్ వర్క్ ఉందని లోపలికి పిలిచావు. నేను నిన్ను లోపలికి పిలిచింది ఆఫీస్ విషయం మాట్లాడడానికి కాదు. ఈ విషయం వసుంధర అత్తయ్యతో చెప్పొద్దు అని చెప్పడానికి. అవును శ్రీరామ్, ఓ పూటుండి వెళ్ళిపోయి ఆవిడ మనసు ఎందుకు కష్టపెట్టడం? ఏమంటా? కరెక్ట్ కాదంటానమ్మా. అవునమ్మా, అత్తయ్యకి చెప్తే లేకని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళని అడుగుతారు కదా. మనకే చెప్పని లేక వాళ్ళమ్మకి మాత్రం చెప్తుందని ఎలా అనుకున్నా? చెప్తుందా చెప్పదా అని కాదమ్మా, చెప్పటం మన బాధ్యతని ఎందుకు అనుకోకూడదు? రేపటి రోజు ఏదైనా జరగరాంది జరిగితే? ఏమీ జరగదు శ్రీరామ్, అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. లేదమ్మా, నాకైతే చెప్పాలనే అనిపిస్తుంది. వద్దన్నానా? సరే చెప్పనులే. చెప్పనని ప్రామిస్ చేయి. ప్రామిసుల దాకా ఎందుకమ్మా, చెప్పనాను కదా. నీ వాలకం చూస్తుంటే చెప్తావనిపిస్తోంది. అమ్మా, నేను చెప్పకపోయినంత మాత్రాన నిజం దాగుతుందా చెప్పు? మనం ఎవరు ఏం చెప్పకపోయినా ఆ రేఖైనా చెప్తుంది. వాళ్ళ సంగతి నాకు అనవసరం. నువ్వు చెప్పనని మాటివ్వు. చెప్పనమ్మా, సరేనా? సరే. ఇప్పుడు అమ్మకి ఆయన ఎలాగైనా ఈ విషయం చెప్పేస్తారు. అమ్మ నాన్నకి చెప్తుంది. నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఇది పాలు తాకుండా ఎక్కడికి వెళ్ళింది? రేఖ కనిపించిందా? లేక లేదత్తయ్య. పాలు తాగవే అన్నాను, తాకుండా ఎక్కడికి వెళ్ళింది? మీరేమన్నా దానికి పనులు చెప్పారా? లేదత్తయ్య, లేదు. మరెందుకు కంగారు పడుతున్నావు? కంగారేమీ లేదత్తయ్య. ఏమోలే, మీలాంటి వాళ్ళు పైకి మెత్తగా కనిపించి లోపల గొంతులు కోసి ఆలోచనలు చేస్తుంటారు. అవును, నీ ఘనకార్యం గురించి మీ అమ్మకి చెప్పావా? నిన్నే. లేదత్తయ్య. ఏం పాపం, చెప్పలేకపోయావా? లాగిపెట్టి ఒకటి ఇవ్వటమో ఏదో ఒకటి చేసేదిగా. అయినా నాకెందుకులే మీ గోల. ఇది ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, ఏంటి? దయచేసి మీరు కూడా అమ్మతో చెప్పొద్దు అత్తయ్య. నువ్వేమైనా దేశాన్ని ఉద్ధరించే పని చేస్తున్నావా? అందరికి టమ్కేసి చెప్పడానికి? నీ ఏడు పేద నువ్వేడు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీరామ్. నేను స్నానం చేసి వస్తానమ్మా. నా మీద శ్రీరామ్కి కోపం బాగా ఉన్నట్టుంది. పాపం, నా కోసం ఈ మస్తానుగాన్ని తెచ్చి ఇంత హెల్ప్ చేస్తే నేను ఎలాగైనా శ్రీరామ్కి సారీ చెప్పాలి. ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అత్తయ్య? ఉండొచ్చు బాబు. భలేవాడు శ్రీరామ్. అక్కడ మీ మావయ్య గారిని ఎవరు చేసుకుంటారు? మీ అత్తయ్య గారు వెళ్ళిపోతారు కదదినా? అవును బాబు. రేఖా, రేఖా, వదిన గారు బాగున్నారా? ఏం బాగోలేమ్మా, ఇలా ఉన్నాం. రేఖా, ఎక్కడ తెచ్చింది ఆదిలక్ష్మి? పొద్దు నుంచి కనపట్లేదు. ఆదిలక్ష్మి, మే ఆదిలక్ష్మి. అమ్మగారు, ఆదిలక్ష్మి చూసారా? లేదు మస్తాన్. యాడికి వచ్చింది ఇదే? అమ్మా, ఏమ్మా, మా ఆదిలక్ష్మి కనిపించిందా? ఎలా అసలుకే? ఎందుకంటే చిరాకు పడతారా? ఏంట్రా పరేసుకలుగా ఉందా? ఇది మరి బాగుందండి. మీరేమో రేఖను ఎత్తుకుతున్నారు, నేనేం మా ఆదిలక్ష్మి ఎత్తుకుతున్నాను. ఇందులో పరచకలు ఏంటండి? మస్తాన్,
ఇప్పుడు నీకు ఆదిలక్ష్మి ఎందుకు ఇలారా? కొంచెం పని ఉందాం గారు. వదిన గారు, ఈ ఆదిలక్ష్మి ఎవరు? ఇవి గారు చెప్పేస్తుందో ఏమో. చెప్తే మన ఇంటి పరువేం కాను. ఆదిలక్ష్మి అని ఈ ఇంట్లో పని మనిషి వదినా. అవునాం గారు, ఆలోచనే మన ఫ్యామిలీసే. ఆలోచమే మే ఆలోచమే. వీడు ఊరుకునేలా లేడు. కాసేపు కామ్గా ఉంటే బాగుండు. ఈ రేఖ ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య వచ్చిన విషయం చెప్పాలి, అప్పుడు తనే చూసుకుంటుంది. అక్కెందుకు ఈగ తలుపు తీస్తోంది? లోపల రేఖని కట్టేసి ఉండటం చూస్తే నాన్న రభస చేస్తుంది. జగదీశ్వరి, ఈ డోర్ ఎందుకు లాక్ చేసి ఉంది? అమ్మయ్యా, అత్తయ్య వచ్చేసింది. రా అత్తయ్య, త్వరగా తలుపు తీ. ఆ, ఇప్పుడు ఆ తలుపు సంగతి ఎందుకు గాని, అవును నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకున్నావా? అబ్బా, ఈవిడి వచ్చిందా? ఛ! నేను వేసుకుంటాను గాని ఈ తలుపు ఎందుకు వేసినట్టు? తలుపు ఎందుకేసినట్టు అని వెదో డౌట్లు అడగకపోతే ఆ తలుపు తీసుకుని రావచ్చు కదా అత్తయ్య. ఏమీ లేదక్క, ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది. లోపల ఇంత పెద్ద పంది కొక్కుంది. చూసావా, లోపల పెట్టి తలుపేసామని ఎలా రెచ్చిపోతుందో. అసలు ఈ ఇంట్లోకి పందికొక్కులు రావడం ఏంటి జగదీశ్వరి? ఇలాంటి పందికొక్కులన్నీ బాగా డబ్బున్న వాళ్ళింటికే వస్తాయక్క. అందుకే వసుంధరొదిన వెళ్ళిపోయిన తర్వాత ఆ మస్తాన్ గారిని పిలిపించి బాగా చితక్ కొట్టించి బయట చెత్త కుప్పలో పారేద్దాం. అప్పుడు దాకా ఎందుకు జగదీశ్వరి? ఇప్పుడే పిలిపించు మస్తాన్. అది చచ్చింది గొర్రె. పిలువు అత్తయ్య, తొందరగా పిలు. ఏ మస్తాన్, మస్తాన్, అక్క మస్తాన్. ఆగక్క, ఆవిడెళ్ళాక చూసుకుందాం. ఏందమ్మ గారు పిలిచారు? అది ఇప్పుడు తప్పించుకోలేదు. ఏం లేదురా. ఏం లేదా? నువ్వే చెప్ప జగదీశ్వరి, నాకు వీడంటేనే అసహ్యం. అసలు ఎందుకు పిలిచారమ్మా? రేయ్ వెళ్ళతలకి. వెళ్ళండి, చెప్పండి. అయ్యో పిచ్చత్తయ్య, ఎంత పనిచేసావే. వాణ్ణి తిట్టడానికి ఇదా సమయం. ఛ! మస్తాన్ నువ్వెళ్ళు. అక్క కోపం తెప్పించుకో. అక్క ఇంకా బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు. వెళ్ళు. అదేందమ్మ గారు పిలిచింది ఈవిడ? ఎందుకని అడిగితే ఎలా మాట్లాడేది? రేయ్ వెళ్ళమా. మస్తాన్ వెళ్ళు. మీరు చెప్తే ఓకే అమ్మగారు. నువ్వు రా అక్క, మందేసుకుందు గాని రా. సర్లే, ఫోన్ ఉందిగా. అమ్మయ్యా, ఇంకా కొంచెం కష్టపడితే చాలు, ఫోన్ అందుతుంది. నేను బయటికి రావడం, ఆ లేఖ పుట్టింటికి వెళ్ళడం ఒకేసారి జరుగుతాయి. ఆ వసుంధర వెళ్లే లోపే ఇది జరిగిపోవాలి. ఏంటి అత్తేని ఎప్పుడు ఇంత కంగారుగా చూడలేదు. రాజేశ్వరి అత్తయ్య తలుపు తీద్దామంటే ఎందుకంత కంగారు పడింది? పందికొక్కు రావడం ఏంటి? లేదు, ఏదో జరుగుతోంది. నేను ఒకసారి తలుపు తీసి చూస్తే వద్దులే. అత్తయ్య చూస్తే ఎందుకు తీసావని అడుగుతారు. తనకిష్టం లేని పని నేను చేయడం కరెక్ట్ కాదు. ఏమో, ఒకవేళ పందికొక్కే ఉందేమో.
భగవంతుడా, చెప్తానన్న రేఖని అత్తయ్య ఎలాగూ తప్పించారు. అలాగే ఈయనకి కూడా అత్తయ్య చెప్పొద్దని చెప్పుంటారు. ధైర్యంగా ఉండొచ్చు. కాఫీ తీసుకోండి. ఆగులేక చూడలేక ఇక్కడున్న వాళ్ళందరూ నిన్ను అడిగారు, అయినా నువ్వు చెప్పలేదు. ఇప్పుడు మీ అమ్మ వచ్చింది, మీ అమ్మకు చెప్పేసాయి. ఒకవేళ అత్తయ్య కూడా తీసేసుకోమంటే నాకే అభ్యంతరం లేదు, అర్థం చేసుకుంటాను. నిన్ను ఒక్క మాట కూడా అన్ను, సరేనా? ఆడపిల్లకి కష్టమైనా నష్టమైనా తల్లితో చెప్పుకుంటుంది. ఇప్పుడు మీ అమ్మ వచ్చింది, చెప్పేసేలాక ప్లీజ్. నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. ఆపులేక నీ ఏడుపనే బ్రహ్మాస్త్రాన్ని నా మీద వాడి నా నోరు మూయించాలని చూడకు. అమ్మా, మీరేమనుకోకపోతే నా మొఖానికి అంత టిఫిన్ పడేస్తారా? ఆకలి నకలకలు అడిపోతుందమ్మా. అయ్యో, దాందే ఉంది మస్తాన్. ఇందాకే అడక్కపోయావా? నీకెందుకు శ్రమ అమ్మా, మా ఆదేశం ఉండగా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఆదిలక్ష్మి ఆదిలక్ష్మిని అందరి ముందు తిరిగావో చంపుతాను. నీకెవరో సపోర్ట్ ఉన్నారని రెచ్చిపోకు. రా మస్తాన్, టిఫిన్ పెడతాను. పదనమ్మా. రేఖ ఎక్కడ పెద్దమ్మా? ఎందుకురా? కొంచెం పని ఉంది. కూరలు తేవడానికి వెళ్ళిందంట, మీ అమ్మ చెప్పింది. రేఖ కూరలు తేవటం ఏంటి? పని మనుషులు ఉన్నారుగా. ఏంటి వీడు దాని వైపు మాట్లాడుతున్నాడు? వీడికి అస్సలు దాని గురించి అర్థం కావడం లేదు. అంత అర్జెంట్ ఏంటి శ్రీరామ్? కూరలకు వెళ్ళిందిగా, వస్తుందిలే. అర్జెంట్ ఏం లేదులే అమ్మా, నువ్వే చెప్తున్నావు కదా కూరలకు వెళ్ళిందని. వచ్చాకే కలుస్తానులే. ఏదో వీళ్ళ మధ్య జరుగుతోంది. ఏమై ఉంటుంది? రారా చెప్తా. నీ సంగతి, ఆ జగదీశ్వరి సంగతి, అందరి సంగతి తేలుస్తా. ఆ ఇచ్చే మెసేజ్ ఏదో ముందే ఇవ్వచ్చు కదా. అయినా ఎవరు నిన్ను ఇలా కట్టిపడేసింది? షూ, అరవకు. ఏంటి విప్పాలా? విప్పుతానుండు. ఇప్పుడు నీ నోట్లో గొడ్డ తీసాను అనుకో, అరుస్తావు, గోల పెడతావు. అప్పుడు నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ప్లాన్ అంటాడేంటి? వీడి ఇంకో ప్లాన్ మీద నన్ను ఏం చేయబోతున్నాడు? చూడు, ఇప్పుడు నువ్వు ఏమాత్రం గొడవ చేయకుండా నేను చెప్పేది విను. అది చేయాల్సింది. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంట్లో నన్ను నమ్మే వ్యక్తి నీలాంటి మంచివాడైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు చెప్పినట్టు చేస్తాను. జాగ్రత్త, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అత్తయ్య వెళ్లే లోపే నువ్వు చెప్పాలి. ఆ నిజమేంటో నాకు తెలియదు. ష్యూర్, 2 నిమిషాల్లో నీకు నిజమేంటో తెలిసేలా చేస్తాను శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్తాను. సారీ అమ్మా, నేను చెప్పనని నీకు మాటిచ్చాను, కానీ వేరే వాళ్ళతో చెప్పించడానికి ఇవ్వలేదుగా.
ఇప్పుడు లేక తప్పకుండా అత్తయ్యతో నిజం చెప్తుంది. ఒకవేళ తను చెప్పకపోయినా అత్తయ్య చెప్పేలా చేస్తుంది. వదిన గారు, నేను బయలుదేరతాను. మంచిది వదినా. వెళ్ళొస్తా వదినా. ఏది మా పెద్ద కూతురు? రేఖనా కూరలకు వెళ్ళిందని చెప్పానుగా వదినా. నేను అడిగింది రేఖని కాదు వదిన గారు, అక్షరని. ఏమో మరి, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి. అమ్మా, లేట్ అయ్యే కొద్ది ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, బయలుదేరు. ఆ, ఏంటే రాక వచ్చిన మీ అమ్మని పోపో అని తరిమేస్తున్నావు? ఏంటి సంగతి? అబ్బే అదేం లేదత్తయ్య. ఎందుకు లేక ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడతాం. అదేం లేదులే వదిన గారు. అక్కడ వాళ్ళ నాన్నగారు ఒక్కరే పని చేసుకోలేరని దీని టెన్షన్ అంతే. ఏమో నాకు అలా అనిపించట్లేదమ్మా. అంతే అక్క. వదినా, ఈసారి వచ్చినప్పుడు మా అన్నయ్యతో కలిసి రండి. అప్పుడు లేక మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళమనదు. అది లోపల ఏం చేస్తోందో ఏంటో. పొరపాటున కట్లు తెంచుకుంటే ప్రమాదం. వదినా, మళ్ళీ లేక చెప్పినట్టు లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పదండి, బయలుదేరదా. అత్తాకోళ్ళు ఇద్దరూ కలిసి ఈవిడి గారికి అసలు విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని తెగ టెన్షన్ పడుతున్నారు. రండి. బాబు శ్రీరామ్, వెళ్ళొస్తాను. మంచిది అత్తయ్య గారు. మావయ్య గారిని అడిగానని చెప్పండి. ఆ, అలాగే. పదండి వదినా. ఆ, ఏంటే కూరలకెళ్తే ఇంతసేపా? దారిలో 2 పిచ్చి కుక్కలు ఆపాయి. వాటి సంగతి చూసొస్తున్నానత్తయ్య. నన్ను క్షమించమ్మా. నేనేదో ఇరుకుని పెట్టాలని పని చేయలేదు. అయినా రేఖ చాలా టూ మచ్గా మాట్లాడింది. బాగున్నారా చిన్నమ్మగారు? ఏంటి అప్పుడే వెళ్తున్నారు? ఆ, వదినా, పదండి, మనం వెళ్దాం. రండి. అమ్మగారండి, ఆ, మీకు ఈ సంగతి తెలుసా అమ్మగారండి? దాని మాటలు పట్టించుకోకండి. మనం బయలుదేరదాం, రండి. ఆ, ఆ ఆగండి అత్తయ్య. నేను అమ్మగారితో మాట్లాడుకుంటుంటే మీకెందుకు? చెప్పమ్మా ఏంటో త్వరగా. మీ అమ్మాయి లేఖకి నెలలు నిండుతున్నాయి కదా, సీమంతం ఎప్పుడు చేస్తారు? చూడాలి. వారం 10 రోజుల్లో వస్తాను, అప్పుడు చెప్తాను. మీకంత అవసరం లేదులేండి. ఇక్కడ మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా?